జెఫన్యా 3:16 వాక్యాలను కొడదాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధన మా తండ్రి, నీ మహాకనికరం బట్టి, కృపను బట్టి నీ పాసాన్ని కోరుతున్నాం. నీ కరుణా కటాక్షం తోడుగా ఉంచండి. జెఫన్యా గ్రంథం నుంచి 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుంటున్నాం. మీ దయాదాక్షిణాలు మా మీద ఉంచండి. వాక్య భాగం సత్యాన్ని మేము గ్రహించినట్లు మీ కృప తోడుగా ఉంచండి. సహాయం చేయమని చేస్తాను ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 17వ వచనం చదవండి. హలో. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. అసలైతే మెయిన్ వాక్యం 17. అక్కడ ఎలా రాస్తున్నదంటే బైబిల్ గ్రంథంలో 16-17 అక్కడ ఫుల్ స్టాప్ లేదు, కంటిన్యూషన్ చదవాలని అర్థం. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా ఈ వాక్యాలు విభజించి నెంబర్లు వేయటం మూలంగా కూడా కొంతవరకు గలిబిలి అవుతుంది బైబిల్. చాలా మందికి ఒకటే వాక్యాన్ని పట్టుకొని చాలా అసత్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఒక పేరా చదివితే దాని భావం అర్థమవుతుంది. మనం ఉత్తరం రాసేటప్పుడు కూడా లేదా న్యూస్ పేపర్లో కూడా ఒక పేరాలో ఒక భావం ఉంటుంది. మనం ఎవరికైనా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఒక పేరాలో ఒక విషయాన్ని పొందుపరుస్తాం. కానీ ఒకే మాటలో అది అసంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు నేను విగ్రహాలకు మొక్కాను అని రాశాను అనుకోండి, అన్ని వాక్యాలు విభాగించాను అనుకోండి, అప్పుడు ఏమంటాడు, 1000 విగ్రహాలు మొక్కినట అని దాన్ని టామ్ చేసేస్తాడు. కానీ అది నా సాక్ష్యంలో పలుకబడిన ఒక చిన్న మాట అది. అట్లనే ఇప్పుడు బైబిల్ కూడా అంతే అనమాట. తను తగ్గించుకునేవానికి అర్థమవుతుంది అది. అసలు బైబిల్ చదివితే కొంతమంది కోపం వస్తుంది, బైబిల్ చదివితే కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి భయం అవుతుంది. బైబిల్ చదివితే అబ్బో నేను సేవ చేయలేని అనిపిస్తుంది, అబ్బో ఎంత భక్తి ఉండలేని అనిపిస్తుంది. అసలు చాలా సులభతరం చేసాడు దేవుడు, చాలా ఈజీ చేసేసాడు. ఇంకా పాత నిబంధనే కష్టం ఉండేది, చిన్న తప్పు చేసినా రాళ్లతో కొట్టి చంపటం. ఇప్పుడు అట్లా లేదు కదా. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు అసలు భయం ఎందుకు? ఆయన శక్తిమంతుడు. మన శక్తిమంతుడుగా ఉన్నప్పుడు ఇంకా అసలు భయం ఎందుకు? ఆయన మేము రక్షిస్తానన్నప్పుడు అసలు ఇంకా చింత ఎందుకు? ఇంకా ఆయన బహు ఆనందంతో నేను సంతోషించను. నిన్ను చూడగా నేను సంతోషిస్తున్నప్పుడు అసలు నీకు ఇక భయం ఎందుకు ఉంటుంది, చింత ఎందుకు? సంతోషించినప్పుడు ఎవరన్నా మన వైపు చూసి స్మైల్ ఇచ్చినప్పుడు ధైర్యం వస్తుందా రాదా? సీరియస్ ముఖం పెట్టి గుడ్డల్లో పెట్టి ఏదో ఆయుధం చేతులు ఉంటే భయం అవుతుంది. కానీ ఆయన మన వైపు చూసి సంతోషించినప్పుడు మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా సంతోషంగా. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నేను సంతోషిస్తాను, హర్షించను అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఈ భూమి మీద స్వనీతితో స్వబుద్ధితో సామెతలు 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మనం వెక్కసమగు వరకు వారు తమ ఆలోచన అనుసరించి నడిచిన రాస్తుంటారు. ఆఖరి 2 వచనాలు వెక్కసం 32-33. ఈ రోజుల్లో చాలా మంది ఇష్టం వచ్చేట్టు నడిచి అన్ని రకాలుగా విసిగిపోయి, అన్ని రకాలుగా నష్టపోయి, అన్ని రకాలుగా మోసపోయి, అన్ని రకాలుగా
ఇక ఒక విధంగా చెప్పాలంటే విరక్తి, జీవితం మీదనే విరక్తి పుట్టిన సందర్భంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆ విధంగా తీర్మానం చేస్తున్నారు. 31వ వచనం రాస్తుంటారు. కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కసమైన వరకు తమ ఆలోచన అనుసరించెదరు. వెక్కసం అంటే కక్కొచ్చేంత వరకు అనమాట. కక్కొచ్చేంత వరకు మనం ఇష్టానుసారంగా మూర్ఖంగా నడిచి మనమే అప్పుడు విసిగిపోయి తర్వాత మనసు తిప్పుకుంటుంది. దేవుని మనసు తిప్పుకొని పౌలు భక్తుడు చూడండి, సౌలుగా ఉన్నప్పుడు ప్రభువా నేను ఏం చేయగోరుతున్నావు అన్నాడు. అప్పుడు దేవునికి ఎంత సంతోషం వచ్చింది. మామూలు తన ఇష్టం వచ్చినట్టు చేసిండుగా, భయంకరమైన దుర్మార్గ పనులు చేశాడుగా. అప్పుడు దేవుడికి ఎంత సంతోషం ఉండొచ్చు. ప్రభువా నేను ఏం చేయగోరుతున్నావు అన్నాడు అంతే. ఇప్పుడు మనలో కూడా ఎవరైతే దేవా నేను ఇప్పుడు ఏం చేయాలి అన్న వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు. మనం దేవుడిని సంతోషపెడితే దేవుడు మనం సంతోషపెడతాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం నుంచి తన అందరూ సంతోషించి తాను హర్షించను. ఇప్పటికూ నాకు లోపడ్డావా, ఇప్పుడు నన్ను గుర్తించావా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాక నువ్వు తీర్మానం మార్చుకున్నావు అని చెప్పలేనంత సంతోషం. అందుకనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ దినమున జనులు నీతో ఇట్లందరూ యెరూషలేమా భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకో. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, మన సమస్యలన్నీ పరిష్కరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. కనుక దేవుడు ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, భయపడొద్దు అన్నప్పుడు భయపడకుండా ఉండాలి. కానీ చాలా మంది ధైర్యం తెచ్చుకోమంటే తెచ్చుకోవట్లే. అసలు తెచ్చుకోని వాళ్ళకు దేవుడు ఏం చేయలేడు, ఏం మేలు చేయలేడు. భయపడొద్దు అన్నప్పుడు భయం తీసేసుకోవాలి. ఇక నాకు భయం పోయింది అన్నట్టుగా. ఇప్పుడు మీరు చూడండి, మీ భర్తలు ఒక టూర్ పోతారు, ఒక 1 వారం రోజులు 10 రోజులు పోతారు. ఆ 1 వారం రోజులు 10 రోజులు, ఒక రోజు 2 రోజులు మంచిగా గడుపుతారు. తర్వాత అంతా ఒక విధమైన రుగ్మతకు, ఒక విధమైన లోటుపాట్లకు, ఒక విధమైన వెలితికి, అట్లా మీరు ఎంతో మనసులో ఒక విధమైన వేదన బాధ అనుభవిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన రోజు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం మామూలుగా ఉండదు. అన్ని మీ అవసరతలన్నీ బజార్కి ఆయన తీసుకొచ్చాడు. నీకెంతో బరువంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది, నీకంతా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అదనమాట. ఆ దినమైన జనం మీతో ఎట్లందరూ సీయోను యెరూషలేమా భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకును. ఎందుకు అంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించేవాడుగా ఉన్నాడు, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించేవాడుగా ఉన్నాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతవరించి నీ యందు సంతోషం చేత ఆయన హర్షించేవాడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందో, మనకు తోడుంటే ఏం జరుగుతుందో యెషయా గ్రంథం 26:12 వచనం రాస్తుంటది. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మరి ధైర్యం తెచ్చుకోమంటున్నారు, భయపడొద్దు అంటున్నారు. యెహోవా నీవు మాకు సమాధానం కలగజేసేదవు. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు సమాధానం కలగజేస్తాడు. అంటే మన టెన్షన్స్ అన్ని తీసేస్తాడు. సమాధానం స్థిరపరచుదు. మనం టెంపరీ కాదు, తాత్కాలికం కాదు, శాశ్వతంగా. నిజముగా నువ్వు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచుడు. చూస్తున్నాను, మన మధ్య నుండి మన పనులన్నీ సఫలపరుస్తాడు. అందుకొరకే సీయోను జనులు అనుభవంతో ఉన్న వాళ్ళు ఇట్లా అంటున్నారు, యెరూషలేము భయపడకు, ధైర్యం తెచ్చుకో, దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. యెరూషలేము భయపడకు, సీయోను ధైర్యం తెచ్చుకో. సీయోను అంటే మనం దేవునికి నివాస స్థలం. కొంతమంది దేవుడు హృదయం పరిశుద్ధాత్మ పొందుతో ఇంకా భయపడుతూ ఉంటారు. కొంతమంది దేవుడు నమ్ముతారు, భయపడుతూ ఉంటారు. అసలు దేవుడు నమ్మితే అసలు భయపడనే కూడదు. దేవుడు నమ్మితే ఇంత ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా అనాలో కొంతమంది, మీకు ఏం చూసుకొని ఇంత ధైర్యం తెచ్చుకుంటున్నాం? షడ్రక్ మెషక్ అబద్ధం చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాడు. దానియేలు చూడండి, సింహానుభవం లేచిన ఏడ్చుకుంటూ కూర్చోలేదు, భయపడలేదు, రాజా నన్ను క్షమించమని అనలేదు.
ఇది ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేయండి అనలేదు. చెడ్డకు మిషకు అబద్ధం చూడండి. రాజా ఇప్పటి నుంచి మేము ఏదో తెలియక బొమ్మకు మొక్కు అని అన్ను ఇప్పటి నుంచి మొక్కుతూ అన్నారు. వాళ్ళకు గుండె చెదిరిపోలేదు, ధైర్యం విడిచిపెట్టలేదు, భయం తెచ్చుకోలేదు. హృదయంలోకి 118వ కీర్తనలో కూడా 6వ వచనంలో రాసి ఉంటుంది, యెహోవా నా పక్షము ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. యెహోవా నా పక్షం నుంచి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరట చూస్తున్నా. దేవుడు ఇంత ప్రాక్టికల్ గా మన మధ్యలో మన పితరుల కాలంలో చేసిన దేవుడు నిన్న నేడు దేవుడు ఏకరీతిగా లేడా? మరి అంత గొప్ప దేవుడు మనకు దొరకలేదు. గిద్యోను అంటాడు, దేవుడే ముఖాముఖి గంటల తరబడి మాట్లాడిన ధైర్యం తెచ్చుకోలే. ముందు ఏమైంది, మా పితరుల కాలంలో ఉన్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎవరు దాన్ని వెనుకకు మళ్లించిన దేవుడు ఎటుపోయాడు అని దేవుడిని డైరెక్ట్ అడిగాను. అసలు ఎందుకు ఇశ్రాయేలుకు అలాంటి శ్రమలు వచ్చినాయి, శత్రువులు వాళ్ళ మీద పడ్డారంటే వాళ్ళు 5-6 సార్లు దోషాలు చేసిండు. అప్పుడు దేవుడు వాళ్ళకు మిద్యానీయులకు శత్రువులకు అప్పగించాడు, అన్నజనులకు. వీళ్ళు పంటలు వేసుకుంటూ తీరా నోటికి వచ్చినాక పంట కోసుకొని పోయేవాళ్ళు. అలాంటి లోపాలతో దోషాలతో ఉన్నందువల్ల దేవుని కృప వారి మీద ఉండి మొత్తానికి విడుదల ఇచ్చి విద్యను మరి ఆనాటి కాలంలో మరి అన్న సూచనల ద్వారా దేవుని సన్నిధిలోకి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని వైపు మళ్ళీ దేవునిలో ధైర్యం తెచ్చుకొని ఒక్క దవడెముకతోటి 1000 మందిని హతమార్చినట్టుగా చూస్తున్నాం మనం. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప ఉన్నది. దేవుడు సంసోనే విధంగా ధైర్యం తెచ్చుకొని మరి తప్పు చేసినందుకు శిక్ష వచ్చింది, మళ్ళీ దేవుడు తోడుండి సహాయం చేశాడు. ఈ విధంగా మన పితరుల కాలం ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. మీరు ఎవరైతే ఈ వాక్యం ఈ రోజు వింటున్నారో, ఈ రోజు నుంచి నేను దేవుడు చెప్పినట్టు అన్న విషయాలు లోపడతా అన్న వాళ్ళకు మాత్రం ఇక మామూలుగా ఉండదు. ఇక సంతోష దినాలే, ఆశ్చర్యకరణ దినాలే. ఒకవేళ భయం అవుతుంది కావచ్చు. దావీదు భక్తుడు 56వ కీర్తనలో 3వ వచనం అంటాడు, నాకు భయం సంబంధించదని నేను ఆశ్రయించుతున్నాను అంటాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యములు కీర్తించను అంటాడు. నరులు నాకు ఏం చేయగలను అంటాడు. కనుక భయం అయితే మానవులం కాబట్టి భయం ఉంటుంది. యేసు కూడా గెత్సేమనే తోటలో శిలువ మరణాల గురించి భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు, తండ్రి గిన్నె నాయకుడిని తొలగించు అన్నాడు అనమాట. వెంబట ఆ ప్రార్థన పరలోకం చేరుకున్నదో లేదో మళ్ళీ వెంబట ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమైన నెరవేరును కాకన్నాడు. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరచను అని లోకాసువార్తలో 22వ అధ్యాయంలో 43వ వచనంలో రాస్తుంది. చూద్దాం. 22:40 చదవండి చూసారా? లోకాసువార్తలో 22:43 22:43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను. చూసినా, యేసు ప్రభునే బలపరచవలసిన ఆవశ్యకత ఉంటే మనం పాపంలో బట్టి పాపంలో పెరిగి పాపంలో నడిచి పాపంలో చచ్చే మన వంశం మన పితరులు మనం ఇక మనకు భయం కాదా? గెత్సేమనే తోటలో చూడండి, వాళ్ళు ఒక పాపం చేసినందుకే గడగడ వణుకుంటూ పొదల చాటున కూర్చున్నారు, భయపడుతున్నారు. దేవుని స్వరం వినగానే భయమైనారు. కనుక అసలు చేయకండి, మంచిగా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు తోడుండబోతుండే మీకు. ఆయన శక్తిమంతుడుగా మన మధ్యలో ఉన్నాడంటే ఈ రోజుల్లో ఆ యూట్యూబ్లో అయితే ఘోరం. దేవుడు మన మధ్యలో ఉంటే దయ్యం పోదా? దేవుడు మన మధ్యలో ఉంటే రోగులు బాగారా? దేవుడు మన మధ్యలో ఉంటే మన ఆశ పొడిగించబడదా? డాక్టర్ చెప్పిందే నెరవేరుతుందా? చచ్చిపోతారా? పిల్లలు పుట్టాలంటే పిల్లలు పుట్టకుండా ఉంటారా? లోకులు మనం ఇరుగుపోరు వారిని బాగుపడేవారు అంటే వాళ్ళంతే బాగుపడకుండా ఉంటామా?
ఇంత గొప్ప దేవుడు దొరికితే వాళ్ళు ఏమన్నారు, దేవుడు నమ్మిన పేరే కానీ దేవుని మాటలు చెవులకు పొనిగారు. అసలు హృదయంలోకి అస్సలు ఉన్నది గారు. మన హృదయంలో ఉంటే వాక్యం మన హృదయంలో ఉంటే అసలు తప్పు చేయం. మళ్ళీ మామూలుగా ఉండదు ధైర్యం, మామూలుగా ఉండదు దేవునికి సంతోషం. హెచ్కేలు 16:8 చూడండి, ఎంత మంచి మాట మీ కొరకు రాయబడిందో. మరియు నేను యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయం నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నువ్వు నా దానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా. కొంతమంది పాపం దీనత్వంతో, వినయంతో, సాత్వికంతో బాగా తగ్గించుకొని ఎన్నో తప్పుడు బోధలు ఈ లోకంలో విజృంభిస్తున్నప్పటికీ వాళ్ళ మాటలన్నీ పెడచవని పెట్టి నిజమైన భక్తుల మాటలు అంగీకరించి హెచ్కేలు 16:8 రాయబడ్డట్టు ఒకప్పుడు రక్తంలో పొర్లాడుతున్న మనని ఆభిసూత్రం కోసి నూనె రాసి శుభ్రం చేసి శరీరం అంతా రక్తం నుంచి కడిగి డెలరైనప్పుడు ఎట్లుంటుందో కడిగి లోకంలో పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్ముడు పంపు చేసి వాక్యం చేత కడిగి, పరిశుద్ధాత్మ చేత కడిగి, రక్తం చేత ఆయన రక్తం చేత శుద్ధి చేసి మళ్ళీ లోక సంబంధమైన మాలిన్యం మనకు అంటకుండా అన్ని రకాలుగా ఆత్మీయ ఎదుగుదలకు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ నమ్మేటట్టు చేసి, ఎవరైతే పరిశుద్ధాత్మ పొందటానికి సిద్ధపడి ఆత్మీయ దేవ అంటున్నారో వాళ్ళు చూడండి, యుక్త వయసు వచ్చి పెళ్లి కావటానికి యవన దశలో ఉన్న అమ్మాయి ఎంత నడ్డిముక్కైనా, ఎంత చిమకన్లైనా, ఎంత బింగిషవులైనా, ఎంత సందు పనులైనా అసలు ఈమెను ఎవరు చేసుకుంటారు అనుకునేటట్టు ఉన్నా సరే ఎవరో ఒకరు చేసుకుంటారు. నేనైతే మా సంఘంలో ఒక అమ్మాయి పుట్టి ఉన్నది ఏమైనా ఎవరు చేసుకుంటా అనుకున్నా. అంతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఆ సంఘాన్ని పోయేసరికి ఆమెకు పెళ్ళైంది, శంకర పాప కూడా ఉన్నది. భలే ఉంది అనుకున్నా నేను. చూసిందా దేవుడు ఎట్లా ఆశ్చర్యకారం చేస్తాడు. అలాగే దేవుడు కూడా, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయమునకు వచ్చి నువ్వు వచ్చి ఉండేను, నీకు వచ్చి ఉండేను. ఇష్టం పుట్టించే ప్రాయం అంటే పరిశుద్ధ ఈడొచ్చినాం, పెళ్ళీడు వచ్చినాం. పెళ్ళీడు వచ్చినప్పుడు చూడండి, ఎవరైనా చూడండి, పెళ్ళీడు వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటారంటే అసలు ఇష్టం పుడుతుంది అమ్మాయిని చూడగానే. నిజంగా దేవుడు ఏ అమ్మాయినైతే అబ్బాయి చేసుకోవాలనుకున్నాడో వేరే వాళ్ళ కళ్ళకి ఎట్లా కనబడ్డా ఆయన కళ్ళకు మాత్రం అసలు చెప్పాలన్నంత హ్యాపీగా కనబడుతుంది. అసలు చేసుకుంటే నేను ఏమనే చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది. నా తెలిసిన ఒక యవనొస్తుంది, వాళ్ళ పెద్దలందరూ కలిసి అరే పెళ్లి చేసుకోవాలంటే, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక అసలు పెళ్లి గిళ్ళు ఏమనుకో, ఇంకోసారి నేను అనంత ఏం మాట్లాడుతున్నావు, చూడంగానే మనం చేసుకుంటామరా. పక్క ఊరి ఒక అమ్మాయి ఉందట, అందరు చెప్పిండ్రు మీ అబ్బాయికి బాగుంటుంది అన్నారు. చూడగానే చేసుకుంటామని నడు పోదాం అట్లా అనొద్దు అని అబ్బాయిని బలవంతంగా ఆ అమ్మాయి పెళ్లి చూపులో తీసుకుపోయింది అబ్బాయిని అమ్మాయి దగ్గరికి. ఆ అబ్బాయి చూసి వచ్చేటప్పుడు అన్నట, ఇగో నేను పెళ్లి అంటే చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటే ఎవరిని చేసుకున్నాను. కాసేపట్లో పెద్దలన్నీ ఏర్పడేసి అబ్బాయితో అమ్మాయికి పెళ్లి చేశాం. వింటున్నారా? హలో అయ్యగారు వింటున్నాం. అయ్యగారు వింటున్నారా? వింటున్నాం. జాగ్రత్తగా వినండి. మరియు నేను యొద్దకు వచ్చి నేను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయమునికి వచ్చి ఉండేను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకున్నాను. కానీ నువ్వు నా దానమైతివి. దేవుడు మనని సొంతం చేసుకుంది. ఇప్పుడు చదవండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ, యెషయా కాదు, దానియేలు పక్కన హోషేయ ఉంటుంది. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో హోషేయ 2:19.
దానియేలు పక్కన ఉండే హోషేయ నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. ప్రధానం బాగా అక్కడ అక్షరాలు బాగా మంచిగా చదవాలి. ఎట్లనంటే 20వ వచనంలో నువ్వు యెహోవాను ఎరుగునట్లు, ఎప్పుడైతే ప్రధానమైతుందో బాప్తిసం తీసుకుంటామో, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని పూర్తిగా దేవుని ఎరిగినమని కాదు. ఎవరైనా ప్రధానమైనక పెళ్లి చేసుకుంటారు. ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చినప్పుడు ఇరు పక్షాల వారు అంగీకరించినప్పుడు ప్రదానం చేసుకుంటారు. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నేను ప్రదానం చేసుకుందాను అంటాడు. ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఇంకా ప్రధానమైంది అంతే. ప్రధానమైనక పెళ్లి అయినాక ఈ అబ్బాయి సంగతి అమ్మాయికి, అమ్మాయి సంగతి అబ్బాయికి పూర్తిగా తెలిసిపోతుంది. అలాగే మనం పరిశుద్ధాత్మ పొందినాక అప్పుడు అమ్మాయి ఇష్టమైంది, ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్నాక అమ్మాయి మనసంతా అబ్బాయి మీదకి వెళ్ళిపోయింది. అది దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన మీద అప్పుడు మనం పరిశుద్ధాత్మాభిషేకం ఇస్తాడు. పరిశుద్ధాత్మాభిషేకం పెళ్లితో సమానం. నీటి మూలంగా బాప్తిసం తీసుకోవటం అనేది ప్రదానం చేసుకున్న దాంతో సమానం. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది పెళ్లి చేసుకున్న దాంతో సమానం. గనుక అవమానం కలగకుండా నేను పెళ్లి చేసుకుని, కొంతమంది చూడండి ప్రదానం చేసుకుంటారు కానీ పెళ్లి చేసుకోరు. ఆ అమ్మాయికి అవమానమా కదా? అట్లా కూడా ఉన్నారు ఎంతోమంది. నీతో నిబంధన చేసుకుని కానీ నా దానం అవుతుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందినమో ఇక మనం అప్పుడు ఆయనకు పర్మనెంట్. మనం ఆయన దానమే. మనం ఆయన దానం అయితే ఇక మనకు భయపడనక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. ఆయన మన మధ్యలో ఉండడని మనం గ్రహించాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించబడని మనం అంగీకరించాలి. దేవుడు మనం బట్టి మనం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సంతోషం ఆనందంతో నీ యందు సంతోషం, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి మన పట్ల ఆయనకు అనలేని ప్రేమ ఉన్నది. కొన్ని తప్పులను బట్టి కూడా మనం గుణం బుద్ధి సరిగా లేకపోయినా ఆయన శాంతం వహించి, మట్టి పురుగులు కదా మనుషులు కదా పోనీలే ఇక నా దగ్గరకు వచ్చినాక అన్ని నేర్చుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కటి చెడు స్వభావాలన్నీ నేను దర్శనం ద్వారా, కళ ద్వారా, స్వరం ద్వారా, శిక్ష ద్వారా నేర్పుతా ఉంటాను అనుకొని ఆయన చాలా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, నీ మనసు ఆయన మీద పెట్టినందుకు, నువ్వు ధైర్యం తెచ్చుకున్నందుకు, నువ్వు భయపడకుండా ఉన్నందుకు సంతోషిస్తాడు అన్నమాట. అయితే ఇలాంటి ఉద్దేశంతో దేవుడు నన్ను ఎన్నుకుంటే, కొంతమంది దేవుడిని సరిగా అర్థం చేసుకోక, దేవుని వైపు సరిగా సంపూర్ణంగా తిరగక, దేవుడిని మార్గంలో నడవక, ఇంకా పయనించి మళ్ళా కొంతమంది భర్త మీద విసుక్కున్నట్టు, సనుక్కున్నట్టు, విడాకులు కోరినట్టు. చూడండి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, వారు యెహోవాకు ఎక్కడనున్నది దాన్ని రమ్మని అనుచున్నారట. చదవండి 17వ అధ్యాయం 15వ వచనం, ఇర్మీయా గ్రంథం. ఇర్మీయా 17:15. వారు యెహోవా ఎక్కువ ఎక్కడనున్నది దాని రానిమ్మని అనుచున్నారు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది దాని రానిమ్మని అనుచున్నారు. చూడండి ప్రవక్తలు చూసినట్లయితే యెహోవాకు ఇర్మీయాకు ప్రత్యక్షమై, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై, యెహోవాకు యెహెజ్కేలు ప్రత్యక్షమై అని ప్రతి ప్రవక్త విషయంలో చూసినా వాక్కు ప్రత్యక్షమే అని రాశాను. ఇక వీరు కొంతమంది ఇట్లా అంటున్నారు. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్టయితే ఎంత ఘోరమైన మాటలో అసలు అట్లున్నది ఈ రోజుల్లో కూడా. మరి ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి
12వ వచనం నుంచి 18వ వచనంకు ఒక పేర. ఉన్నత స్థలం నుండి మహిమ గల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. నీ దగ్గర పరిశుద్ధత అనేది ఉంటే కదా దేవుడు నీతో మాట్లాడేది. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గుపడతారు. చూస్తున్నా, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఎవరికైతే క్రైస్తవులు సిగ్గు అనుభవిస్తున్న క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు దేవుని విసర్జించారు. నా ఎడల ద్రోహం చేవారు యెహోవా మనం జీవజలముల ఓట విసర్జించున్నారు. చూసిన వాళ్ళు ఏమి విసర్జించిన పరిశుద్ధాత్మ నడిపింపు విసర్జించారు. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉండరు. ఇసుక మీద పేరు అంటే కొట్టివేయబడతారు అనమాట. యెహోవాను నన్ను స్వస్థపరచము, నేను స్వస్థతను. దేవుడు విసర్జించినాక ఎలా స్వస్థత కలుగుతాయి చెప్పండి? నన్ను రక్షించము, నేను రక్షించబడదును. దేవుడు విసర్జించినాక ఎలా రక్షణ పొందుతావు చెప్పండి? నేను స్తోత్రించకు నీవే కారణభూతుడవు. దేవుని స్తోత్రించడానికి దేవునే కారణభూతుడు. హాస్పిటల్లో స్వస్థత ఉందనుకో దేవుని స్తోతిస్తాం. నువ్వెవరో మనుషులు వచ్చి నిన్ను ఆదుకున్నారనుకో, అన్యజనులు వచ్చి నిన్ను ఆదుకున్నారనుకో, దేవుడిని నేను స్తుతిస్తావు. దేవుడే నీకు సాయం చేస్తే, దేవుడు నీకు ఇవ్వమన్నాడని ఎవరో వచ్చిస్తే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. వారు యెహోవాకు ఎక్కడున్నది దాన్ని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు పాపురనై ఉండట మానలేదు. చూస్తున్న దేవుని అనుసరించాలి. కొంతమంది ఇట్లా దేవాన్ని ఎగతాళి చేస్తున్నా, నేనైతే అట్లా చేయట్లేదు. నేను నిన్ను అనుసరించు కాపురనై ఉండట మానలేదు. ఘోరమైన జనమును చూడవని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలము నేనేమైన ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక, నన్ను తన వారిని సిగ్గుపడనేమో. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనేమో. వారి మీదకి ఆపద్దనము రప్పించము, రెట్టింపు నాశనంతో వారిని. ఇది పేర. ఈ మాట ఎవరు అంటున్నారు, ఎందుకు అంటున్నారంటే వారు యెహోవాకు ఎక్కడున్నది దాన్ని రమ్మని అనుచున్నారు కదా ప్రభా. కొంతమంది ఇలాంటి భక్తులు ఉన్నారు కదా. నేను మాత్రం అట్లా కాదు. యెహోవాను నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతనంతా. నన్ను రక్షించు, నేను రక్షించబడతా. నేను స్తోత్రించడానికి నీవే కారణం అవుతాడు. కొంతమంది అట్లా అంటున్నారు. దేవా నేనైతే అట్లా అంటలేదు. వారు అంటున్నారు, నేను అంటలేదు. నేను మీద నమ్మకం పెట్టినా. నువ్వు మా మధ్యలో ఉన్నావు, నువ్వు శక్తిమంతుడుగా ఉన్నావు, రక్షించేవాడుగా ఉన్నావు అని ఇట్లా బతులాడుకుంటున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాతో నిబంధన కూడా చేసినావు అని ఇట్లా బతులాడుకోవాలి మనం దేవుని. నేను మాత్రం దూరంగా లేను. నేను మాత్రం వాళ్ళు అన్నారు అట్లా, నేను అన్నానా ప్రభు అని బతులాడుకొని దేవా నన్ను స్వస్థపరచము, నన్ను రక్షించము, నన్ను రక్షించడానికి నువ్వే కారణభూతుడు అని ఇట్లా మనం దేవుని బతులాడుకోవాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నది. అలాగే మనం దేవుని ఆశ్రయించినట్లయితే మీరు ఈ విధులను దేవుని యొక్క వాక్యం చదవండి. 13వ వచనం చదవండి. మొట్టమొదటి 13 చదవండి. ద్వితీయోపదేశకాండం 7:13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దీవించును. చూసారా అంత గొప్ప దేవుడు. అసలు మనం దేవుణ్ణి ప్రేమించాలి కానీ అసలు చెప్పొద్దు. అసలు అది నేను ప్రేమించే ఇష్టపడే నేను పెళ్లి చేసుకున్నా. నీకు ఇష్టం పుట్టించే ప్రాయంలో ఉన్నప్పుడు నీకు అవమానం కలగకుండా నేను పెళ్లి చేసుకుని నువ్వు ఆనదానం అవుతుంది. ఆనదానం అయినాక దేవా నేను ఇది కొనొచ్చునా, దేవా అది కొనొచ్చునా, దేవా నేను ఈ పని చేయొచ్చునా. నువ్వు ఆనదానమైనా నిన్ను సృష్టించడం నీకు భర్త. ఆయనకు సర్వలోకంలో దేవుడైన ఆయనకు పేరు. లోకమంతా ఆయనదేనా.
నువ్వు ఆయన ప్రేమలో ఉండు, ఆయన మాటలో ఉండు, ఆయన చెప్పినట్టు రోజు నడు. నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఇంత మంచి మార్గంలోకి నిన్ను ఈ మధ్యన మా పాప మా అల్లుడు ఇద్దరు ఒకరు ఆల్రెడీ వీళ్ళకు డైరీ ఫామ్ ఉంది. ఒక ఆయన 6 గిరి ఆవులు డైరీ ఫామ్ పెట్టుకొని తీసేస్తుంటే యూట్యూబ్లో చూసి నన్ను పంపించాను. వేరే ఇంకొకరు పంపిన బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు, ఆ రేటుకే తీసుకోవచ్చు, తప్పేం లేదు, తక్కువకి అమ్ముతున్నారు. అది నన్ను చూడమంటే నేను కూడా పోయి చూసినాక తీరా కొనేటప్పుడు అప్పటి వరకు దేవుని దగ్గర విచారణ చేయలేదు. మరి తీరా పైసలు కూడా ఒక 10,000 కూడా ఇచ్చేసిండు. ఆ హృదయంలో ఏం భయమైందో, అయ్యో మనం దేవుని ముందు అడగలేదు, మరి ఇప్పుడు అడుగుదాం, మరి దేవుడు తీసుకోమంటే తీసుకుందాం అని చెప్పేసి దేవుని దగ్గర పోతే ద్వితీయోపదేశకాండం 7:13 వచనం ఇచ్చాడు. ఎప్పుడు ఇది వారం రోజుల కింద సంగతి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని పితరులతో ప్రమాణం చేసిన దేశములు నీ గర్వఫలమును అని ఉత్త పశువుల విషయంలో అడిగిండు. అన్ని చదివేశాడు దేవుడు. నీ గర్వఫలమును, నీ భూఫలమైన సస్యమును, ఆయనకు భూమి కూడా ఉన్నది, భూఫలమైన సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించు. గొర్రెల మందలు, మేకల మందలను కూడా దీవిస్తున్నాడు. జాగ్రత్తగా అసలు చేయకండి. మీకు కూడా ఏదో ఉన్నది ఇలాంటి విషయం. ఈ ప్లాట్ కొనొచ్చునా, ఇల్లు కొనొచ్చునా, ఏదో మీ దగ్గర కూడా ఏదో ఉన్నది. మీరేం భయపడకండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం మనం 7:13 చదవండి, 12 చదవండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల దేవుడు మీకు ఏ విధులైతే ఇస్తున్న విధి అంటే మీరు చేయవలసిన పనులు మీరు చేసినట్టయితే మీ కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు. నడవలసిన నడత మీరు నడిచినట్టయితే అసలు మీకు భూమి మీద ఏది కొదవ చేయడం దేవుడు. మీరు విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తన పితరులతో ప్రమాణం చేసే నిబంధన నెరవేర్చి మీకు కృప చూపును. కృప అంటే అర్థమైంది తెలుసా? అన్ని ఫ్రీగా ఇచ్చును. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు 6 ఆవులు తెలుసా, వాళ్ళు ఒక్కొక్క ఆవు 80,000 తీసుకొచ్చిందండి. ఈయనకు ఒక్కొక్క ఆవు 42,000 అమ్మాడు. మీరే చెప్పండి. దేవుడు మనం బాగు చేయటం అంటే మామూలు కాదు తెలుసా. ఒక్కొక్క ఆవును వాళ్ళు 80,000 తీసుకొచ్చి ఇప్పుడు ఈయనకు 42,000 తీసుకొచ్చాను. 42,000 చొప్పున ఇచ్చాను. మనం ఈజీగా బాగుపడటం. అయితే మనం చేయాల్సిన పని ఉంది. మీరు విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల దేవునికి రోజు ఏ పని చేయాలని చెప్పిండు ఆ పని చేసినట్టయితే నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసే నిబంధన నెరవేర్చి మీకు పితరులకు ప్రమాణం చేశాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తాను. పంపలేదా? మరి ఒక్కొక్కరికి ఎకరాలు కొద్ది భూములు ఇవ్వలేదా? ఒక్కొక్కరు కట్టని ఇండ్లు ఇవ్వలేదా? నాటని ద్రాక్ష తోటలు, నాటని అంజూరపు తోటలు, నాటని ఒలివ తోటలు, నాటని దానిమ్మ తోటలు ఇవ్వలేదా? ఈ రోజుల్లో నిన్న నేడు దేవుడు ఏకరీతిగా లేడా? ఈ రోజులు ఇవ్వట్లేదా? నేను దేవుని నమ్మకం ముందు అప్పుల పాలైతే మా నాన్నగారు 3 ఎకరాల భూమి అమ్మి అప్పు తెచ్చాను. నేను ఇప్పుడు 3 ఎకరాలకు 6 ఎకరాలు కొనుక్కున్నప్పుడు. వింటున్నారా అంటే ఎవరు వినట్లేదు. 6 ఎకరాలు కొనుక్కున్నా. దేవుడు మిమ్మల్ని కూడా అట్లనే దీవించబోతున్నాడు. అయితే మీరు 7:12 ప్రకారం ఉంటే ఏంటి 12? మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే అనగా దేవుడి దగ్గర రోజు ఏం చేయాలో ఆ పని చేసినట్టయితే నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడు కృప చూపెడతాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కొత్త ప్రేమించి నిన్ను వాడుకొని విడిచిపెట్టడం కాదు. ప్రేమించిన వారిని ఆశీర్వదిస్తాడు, ఆశ్రయించిన వారిని అభివృద్ధి చేస్తాడు. నీకు ఇచ్చేదని మీ పితరులతో ప్రమాణం చేస్తున్న దేశంలోని గర్వఫలాన్ని
అంటే నీకు దేవుడు ఎక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించుండి అక్కడ ఉన్నట్టయితే నీ గర్భఫలాన్ని, నీ భూఫలమైన నీ సస్యాన్ని, నీ ద్రాక్షరసాన్ని, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను తినచ్చు. ఇప్పుడు దీంట్లో రాయబడ్డ అన్నీ అమ్మ అల్లుడికి బాపకు ఉన్నాయి. భూమి కొనుక్కున్నారు వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎవరు చెప్పకండి. ఎంత భూమి కొనుక్కుని చెప్పనా? 5 ఎకరాలు ఆల్రెడీ కొనుక్కున్నారు. 3 ఎకరాలు ఇప్పుడు రేపు మాపు కొనుక్కోబోతున్నారు. 8 ఎకరాలు. ఎట్లా ఎట్లా అంటే ఎట్లా వాళ్ళిద్దరికి ఎంత దేవుడు అంటే ఎంత భయం అంటే అంత భయం ఉన్నది. సస్యమును అంటే భూపంటను, ద్రాక్షరసమును, నూనెను, పశువుల మందలను, గొర్రెల మందలు, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకు కాదు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు ఈ గ్రూప్ అమెరికా గ్రూప్ వాళ్ళకి వాక్యం మీకు ఇవ్వబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకోనండి. మీరు విశ్వాసంగా ఉండండి, నమ్మండి, అంతే. నమ్మితే విశ్వాసం ఉన్నట్టే. అబ్రాహామును దేవుడు వాగ్దానం చేసిన 12వ అధ్యాయంలో, కానీ 15వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్టయితే, కానీ 15వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్టయితే అబ్రాహాముకు ఇంకేం ఇస్తాడు దేవుడు? సంతానం. ఈ దమస్కు ఎలియాజరే నాకు ఆస్తికి కర్త అవుతాడు, వారసుడు అవుతాడు అని తనలో తాను బాధపడుతున్నాడు. దేవుడు ఎమ్మటి ఆయన కనబడి స్వరం వినిపించి, దర్శనం చూపించి, ప్రత్యక్షత ఇచ్చి, అబ్రహమా భయపడకుండా నీ బహుమానం అత్యధికంగా కాబోతుంది, నేను నీకు కేడముగా ఉంటా, కేడమంటే దయ చూపించేవాడుగా ఉంటా, బహుమానం అంటే సంతానం ఇస్తా అత్యధికంగానే అంటాడు. అప్పుడు 6వ విషయంలో రాసి ఉంటుంది, ఆదికాండం 15:6 అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాసింది. 15వ అధ్యాయంలో నమ్మిండు. 12వ అధ్యాయంలో మాట్లాడితే ఒక 6-7 సంవత్సరాలు చంచలమైన విశ్వాసంతో, అంటే 7 సంవత్సరాలు విశ్వాసం ఉంచి ఇవ్వడానికి తనలోనే తాను తీర్మానం చేసుకొని కుంగిపోయింది. దేవుడు వచ్చి వెంబటే నిమిషాల మీద ఎదురుగా ప్రత్యక్షమై వాక్యం ప్రత్యక్షమైతే, మళ్ళీ తర్వాత గుడారం నుంచి బయటకు ఆకాశ నక్షత్రాన్ని ఎక్కుబెట్టిన చేతనైతే ఎంతో సంతానం ఇస్తానంటే, అప్పుడు 16 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 16వ సంవత్సరంలో 8-16 24వ సంవత్సరంలో దేవుడు మళ్ళీ వచ్చి అబ్రహాము చూసి వెంబట ఉరికిపోయి సాగిలిపోయాడు. అయ్యలారా మీరు ఎందుకు వచ్చినాను కలిసి కొద్దిగా నేను భోజనం పెడతా, చేద తీసుకోండి, కొద్దిగా బలం పొందుకొని మళ్ళీ మీరు ఎటు పోదలుచుకున్నారు పోండి అంటాడు. ఎందుకు ఆ సంగతి అంతా తెలుసు కనుక అసలు చేయకండి. మీ దగ్గర విశ్వాసం ఉన్నదనుకోండి, దానితో మీరు దృష్టిని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడకు శక్తిమంతులు. సైతాన్ అంటే నువ్వు బాగుపడవు, సైతాన్ అంటే నీకు పిల్లలు పుట్టరు, సైతాన్ అంటే నువ్వు స్వస్థత కాదు, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు, ఈ సమస్యతో నువ్వు అవమానం పొందుతావు అని అంటుంది. ఏం పొందవు తెలుసా? నా మాట రండి, మమ్మల్ని దేవుడు ఏర్పడేసుకుని తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మీరు దేవుని వారు, ఏం భయపడకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ కోరిక సిద్ధింపజేయటానికి, మీ ఆలోచన సఫలం చేయటానికి 2-7:13 ప్రకారం మీరు ఆశ్రయించును గాక. దేవుడు మీ అందసందాలను ఇష్టపడి మేము కష్టం పుట్టించే ప్రాయంలో నీకు అవమానం కలగకుండా దేవుడు మేము పెళ్లి చేసుకుని గాక. ఎవరైనా పరిశుద్ధాత్మ పొందకపోతే పొందుదురు గాక. పొందిన వాళ్ళు ధైర్యంగా ఉండి భయపడకుండా ఉండి ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందురు గాక. హల్లెలూయా. భయపడకు, ధైర్యం తెచ్చుకో. మీ దేవుడే మీ మధ్యలో ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు, మీ పనులన్నీ చేసి పెట్టేవాడిగా ఉన్నాడు. భయపడకండి, దేవుడు మన దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అయితే నేను 4ంటికే లేచాను కానీ 3ంటికే లేచాను కానీ ప్రార్థనలో ఉన్నా. అమ్మగారు జ్ఞాపకం చేసింది అరుణబాబు. బాగా చూస్తే కింద ఉంటేనే పర్వాలేదు, పైకి వస్తాను. పరిసరాలు ఉత్తరాలు కలిసింది. అప్పుడు పైన ఉన్నా, ఆల్రెడీ పైకి వచ్చేసాను 4ంటికి. ఈసారి ఇవాళ కొద్దిగా కిందనే ఉన్నా. అట్లా సరే.
ప్రైజ్ లాడ్ అయ్యారు, ప్రైజ్ లాడ్ కాకినాడ